లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగానే కీలక సమావేశం జరుగుతోంది. లోక్సభ కోఆర్డినేటర్లతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగానే కీలక సమావేశం జరుగుతుంది. లోక్సభ కోఆర్డినేటర్లతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. ఇక ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో సహా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగానే కీలక సమావేశం జరుగుతుంది. లోక్సభ కోఆర్డినేటర్లతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. ఇక ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ రామకృష్ణ, డీటెయిల్స్ ఏంటి? అయితే ఈరోజు ఏఐసిసి కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన కీలకమైన నేతలందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా 2024 ఎన్నికలకు సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశం మీద ఈ సమావేశం జరుగుతుంది. ఇక డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అలాగే రాష్ట్ర తెలంగాణ మంత్రులు ఎవరైతే ఉన్నారో, ఇక పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, ఇంకా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్, తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పి సుదర్శన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఉన్నారు. మరి ఈ సమావేశం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఈ రానున్న ఎన్నికలు ఏ రకంగా ఎదుర్కోవాలి, ఇటు లోక్సభ ఎన్నికలను ఎన్ని సీట్లు గెలిచడానికి అవకాశం ఉంది, ఆ సీట్లలో ఏ రకంగా స్ట్రాటజీ ఉండాలి అనే దానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతుంది. మరి దీంతో పాటు ఇక అక్కడ బలాలు ఇతర పార్టీల బలాలు ఎలా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ బలం ఎలా ఉంది అనేది కూడా ఇక్కడ చర్చకు వస్తుంది. ఈ చర్చ నేపథ్యంలోనే అందరినీ కూడా పిలిపించి వాళ్ళ ఒపీనియన్స్ అనేది తీసుకోబోతున్నారు. తీసుకున్న తర్వాత అభ్యర్థుల జాబితా కూడా తయారవుతుందని సమాచారం. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామకృష్ణ.